మనుషులు వాతావరణాన్ని టెక్నాలజీ సాయంతో అంచనా వేయగలుగుతున్నాడు. సో ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండలు ఉంటాయని చెప్పి కరెక్ట్గా అంచనా వేయగలుగుతున్నాడు. సో ఇదే టెక్నాలజీ అదే వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్. దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి. నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చూసుకుంటే కనుక మన గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. భూమి టెంపరేచర్ అనేది చూసుకుంటే కనుక విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మంచుగడ్డలు అవి కరిగిపోతున్నాయి. ఒక చోట చూసుకుంటే కనుక వానలు బాగా పడుతున్నాయి, ఒక చోట పూర్తిగా వానలు పడట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్రాంతం అంతా కరువు ప్రాంతంగా అయిపోతుంది. సో దీనికోసం మనకి ఏంటంటే ఇంకా ఒక కొత్త టెక్నాలజీ అవసరం అవుతుంది. ఆ కొత్త టెక్నాలజీతో మనం క్లైమేట్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే సంగతి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో మనం చూసుకుంటే కనుక మీకు అందరికీ ఆల్రెడీ ఈ టెక్నాలజీ గురించి వినే ఉంటారు. ఇదేంటంటే కనుక క్లౌడ్ సీడింగ్ అనే పద్ధతి అనమాట. క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్గా మనం ఏం చేస్తామంటే మేఘాల్లో ఉన్న ఆ వాటర్ని కింద పడేటట్టుగా చేస్తాం. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ సాల్ట్స్ కానీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ బలవంతంగా ఆ క్లౌడ్స్ లోపల ఇంజెక్ట్ చేస్తే ఆ క్లౌడ్స్ అనేవి ఆ కెమికల్స్తో రియాక్ట్ అయ్యి కెమికల్స్తో రియాక్ట్ అయ్యేది ఏమవుతుందంటే ఆ క్లౌడ్ మొయ్యలేనంత బరువుగా అయినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే క్లౌడ్ అనేది బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్ట్ అయినప్పుడు కిందకి మనకి వాటర్ పడుతుంది. ఆ వాటరే మనకి రెయిన్ అనమాట. ఈ టెక్నాలజీ మనం ఏమంటాం అంటే జియో ఇంజనీరింగ్ అని కూడా అంటారు. సో దీనివల్ల మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఈ క్లైమేట్ చేంజెస్లో వచ్చే ఆ చేంజెస్ వల్ల వచ్చే ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోవడానికి మనకి మెయిన్గా ఈ క్లౌడ్ సీడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏ కెమికల్స్ జనరల్గా వాడతారు, అది ఎలా ఇంజెక్ట్ చేస్తారో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం జనరల్గా వాడే కెమికల్ ఏంటంటే కనుక సిల్వర్ అయోడైడ్ యూస్ చేస్తాం అనమాట ఈ క్లౌడ్ సీడింగ్కి. సో మనకి క్లౌడ్స్ చూసుకుంటే కనుక మనకి ఎప్పుడు కూడా స్ట్రాటోస్ఫియర్లో ఉంటాయి అనమాట. ఆ స్ట్రాటోస్ఫియర్లో మనకి టెంపరేచర్ చూసుకుంటే కనుక మనకి ఎప్పుడు కూడా జీరో ఉంటుంది, లేదా జీరో కన్నా తక్కువ టెంపరేచర్ ఉంటుంది అనమాట. అయితే మనకి యాటిట్యూడ్ పెరుగుతుందో మనకి ఎప్పుడు కూడా టెంపరేచర్ అట్మాస్ఫియర్లో తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి 0 degrees ఉందంటే, క్లౌడ్లో 0 degrees ఉందంటే కానీ దాన్ని వామ్ క్లౌడ్ అంటారు. సో అదే 0 degrees కన్నా -degreesలో మనకి ఆ క్లౌడ్ ఉంటే కనుక దాన్ని కోల్డ్ క్లౌడ్ అని అంటారు అనమాట. సో ఎప్పుడైతే ఈ సిల్వర్ అయోడైడ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తారంటే ఏరోప్లేన్లో తీసుకెళ్తారనమాట. స్ట్రాటోస్ఫియర్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ఏదైతే క్లౌడ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ క్లౌడ్ మీద దీన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేస్తారనమాట, స్ప్రే చేస్తారనమాట ఆ క్లౌడ్ మీద. ఈ సిల్వర్ అయోడైడ్ మనకి ఎలా ఉంటుందంటే సిమిలర్లీ వాటర్ ఐస్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అనమాట, ఐస్ లాగా ఉంటుంది. సో ఇమీడియట్గా ఆ వాటర్ మాలిక్యూల్స్తో ఏవైతే ఉన్నాయో, వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్లో, లేకపోతే ఐస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఇమీడియట్గా బాండింగ్ అనేది జరిపి అది కలిపి ఒక పెద్ద వాటర్ డ్రాప్లెట్లో తయారవుతుంది అనమాట. ఆ వాటర్ డ్రాప్లెట్ పెద్దగా తయారవడం వల్ల ఏమవుతుందంటే చాలా బరువుగా తయారయ్యి క్లౌడ్ అనేది మొయ్యలేక బరస్ట్ అవుతుంది. అలా బరస్ట్ అయినప్పుడు కింద పడేదే మనకి రెయిన్ఫాల్ అనమాట. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్గా ఒక క్లౌడ్ని బర్స్ట్ చేసి ఆర్టిఫిషియల్గా మన రెయిన్ఫాల్ క్రియేట్ చేయడమే మనకి క్లౌడ్ సీడింగ్. సో టెక్నాలజీ వచ్చేసరికి క్లౌడ్ బర్స్టింగ్ టెక్నాలజీ అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే కనుక మనకి చైనాలో ఇంప్లిమెంట్ చేశారు ఫ్రెండ్. చైనాలో మనకి ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఆ సిటీలో ఒలింపిక్స్ జరిగే టైంలో ఎలాంటి క్లైమేట్ చేంజెస్ లేకుండా, వర్షాలు అవి పడకుండా ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేశారు. ఎలా కండక్ట్ చేశారంటే గాలిలో ఉన్న ఆ తేమ శాతాన్ని మొత్తం వీళ్ళు ఏం చేశారంటే 3-4 days ముందే ఈ క్లౌడ్ బర్స్టింగ్ టెక్నాలజీ ద్వారా ఏం చేశారంటే తేమ శాతాన్ని అందరినీ కూడా వర్షాలు పడేటట్టుగా ముందు 3-4 days ముందే వర్షాలు పడేటట్టుగా చేశారు. దీని ద్వారా మనకి ఏమైందంటే గాల్లో ఎక్కడ తేమ శాతం లేక, క్లౌడ్స్లో ఎక్కడ వాటర్ లేక బీజింగ్ ఒలింపిక్స్ మొత్తం ఏం జరిగిందంటే ఎలాంటి వర్షపాతాలు జరగకుండా హ్యాపీగా గడిచేటట్టుగా మనకి క్లౌడ్ బర్స్టింగ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడింది అనమాట. అంటే మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మీకు వర్షాలు పడి ఆ ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వకుండా మనకి క్లౌడ్ బర్స్టింగ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. వచ్చే టెక్నాలజీ చూసుకుంటే కనుక సైంటిస్ట్ అనేది ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. దాని మీద చాలా రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్గా క్లౌడ్స్ ఎలా తయారు చేస్తారంటే కనుక సల్ఫేట్ ఏరోజోల్స్ అనే చెప్పి మనకి ఏం చేస్తారంటే సల్ఫేట్స్ని స్ట్రాటోస్ఫియర్కి తీసుకెళ్ళి అక్కడ సల్ఫేట్స్ ఇంజెక్ట్ చేసి ఆ సల్ఫేట్స్ వల్ల మనకి ఆర్టిఫిషియల్గా క్లౌడ్స్ క్రియేట్ చేస్తారనమాట. ఆ క్లౌడ్స్లో ఎలాంటి వాటర్ కంటెంట్ ఉండదు, కానీ ఈ క్లౌడ్స్ అలా స్ట్రాటోస్ఫియర్లో అరేంజ్ చేయడం వల్ల సన్లైట్ నుంచి ఏదైతే హై టెంపరేచర్ ఏదైతే వస్తుందో స్ట్రాటోస్ఫియర్ మీద పడుతుందో అది బ్యాక్ మళ్ళీ స్పేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ మనకి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏందవుతుందంటే భూమి మీద
ఏదైతే ఆ సన్లైట్ పడి టెంపరేచర్ వార్మ్ అవుతుందో అది మనం తగ్గించగలుగుతున్నాం. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటే కనుక స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ అంటారు. ఏరోజాల్ అంటే ఏంటంటే కనుక తుంపర్లు అనమాట. సో ఏదైతే సల్ఫేట్స్ మనకి ఏంటంటే బెలూన్స్ ద్వారా ఆ స్ట్రాటోస్ఫియర్ దగ్గర తీసుకెళ్ళి ఈ సల్ఫేట్స్ ద్వారా మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ క్లౌడ్ని క్రియేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనం చేసే టెక్నిక్ ఏమంటే స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజాల్ ఇంజెక్షన్ అనే టెక్నిక్ అని అంటారనమాట. నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే కనుక ఫాగ్ నుంచి, అంటే గాలిలో పొద్దున్నే మనకి ఏంటంటే కనుక తేమ అనేది ఉంటుంది అనమాట. గాలిలో ఉండే ఆ తేమని కలెక్ట్ చేసి మనకి డ్రింకింగ్ వాటర్ కింద మార్చడం. సో ఇది మనకి ప్రస్తుతానికి కాలిఫోర్నియా చాలా చోట్ల, మనకి దుబాయ్లో ఇక్కడ మనకి గాలిలోంచి వచ్చే తేమని కలెక్ట్ చేసి దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద మారుస్తుంది అనమాట. సో ఇది ఒక కొత్త టెక్నాలజీ మనకి అవైలబుల్లో ఉంది. సో మనకి డ్రింకింగ్ వాటర్ని కానీ లేకపోతే ఎక్కడైతే వాటర్ షార్టేజ్ ఉందో మనకి ఈ టెక్నాలజీ అనేది అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఈ టెక్నాలజీస్ అన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, వాటర్ షార్టేజ్ ఉందో అక్కడ మనకి ఏంటంటే కనుక వాటర్ని తీసుకురావడం ఒకటి, అదేవిధంగా క్లైమేట్లో వచ్చే చేంజెస్ని తగ్గించడం ఒకటి, ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో మరి ఈ టెక్నాలజీ వల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. సో అది ఏ విధంగానో ఎలాగో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీస్ వల్ల మనకి ఏం జరుగుతుంది, వెదర్ కంట్రోల్ చేస్తే ఒక చోట ఎక్కువ వర్షం పడుతుంది, ఒక చోట అసలు వర్షమే పడట్లేదు, పడాల్సిన చోట వర్షం పడట్లేదు, కావాల్సిన అవసరం లేని చోట మనమే ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడే వర్షం పడిపోతుంది, ఒక చోట పడుతుంది, ఒక చోట పడట్లేదు. మనం కంప్లీట్ గా డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో కంప్లీట్ గా మనం ఏంటంటే కనుక ప్రకృతికి విరుద్ధంగా మనం ఆర్టిఫిషియల్ గా ఎంత టెక్నాలజీ వచ్చినా సరే దానివల్ల మనకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మనకి క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా మనకు వచ్చే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే కనుక ఏవైతే మన ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఏవైతే మనకి పైన ఇంజెక్ట్ చేస్తున్నామో దానివల్ల మనకి ఏంటంటే కనుక మనకి యాసిడ్ రైన్స్ అనేవి కింద పడుతున్నాయి అనమాట. సో ఎప్పుడైతే వాటర్ తక్కువ ఉందో ఇమీడియట్ గా మనకి ఆ వాటర్ అయితే లభిస్తుందేమో, కానీ మనకు వచ్చే ఈ యాసిడ్ రైన్స్ వల్ల మనకి హ్యూమన్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ కెమికల్స్ ఏదైతే సిల్వర్ అయోడైడ్ ఉందో అది మనకి టాక్సిక్ అనమాట, అంటే పాయిజనస్ అనమాట. అది మనకి హ్యూమన్ కి ఉపయోగపడుతుంది, అలాగే యానిమల్స్ కి నష్టం జరుగుతుంది. ఈ పడే వాటర్ ఏదైతే ఉందో ఫిషెస్ కూడా మనకి బాగా నష్టం చేస్తుంది అనమాట. సో అండ్ మోర్ ఓవర్ దీనికి కాస్ట్ కూడా ఈ టెక్నాలజీ యూస్ చేయడానికి వచ్చే ఆ కాస్ట్ కూడా మనకి చాలా ఎక్కువ అనమాట. ఒక ఏరోప్లైన్ తీసుకెళ్ళాలి, పైన స్ట్రాటోస్ఫియర్ లో ఒక క్లౌడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఇంజెక్ట్ చేయాలి, ఇదంతా కొంచెం కాస్ట్లీతో కూడిన పద్ధతి అనమాట. దీనివల్ల ఇది ఒక డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇందాక చెప్పినట్టు ఆ ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నామో అది ఏంటి సల్ఫేట్స్ మనకి పైన పంపించి ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఓజోన్కి అనేది తీవ్రమైన నష్టం చేస్తున్నాం అనమాట. మనకి లాభం కన్నా దానివల్ల మనకి నష్టమే జరుగుతుంది అనమాట. సో మనకి ఇలా క్లైమేట్ చేంజెస్ మనం కంట్రోల్ చేసేదానికన్నా మనం దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే కనుక మనం ఎమిట్ చేసే ఆ CO2 ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మన మోటార్స్ వెహికల్స్ నుంచి కానీ ఏదైతే ఎమిట్ చేస్తున్నామో దాన్ని మనం తగ్గించగలిగితే దాని ద్వారా ఆటోమేటిక్గా క్లైమేట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మనం ఎన్ని ఆర్టిఫిషియల్ మెథడ్స్ వెతుకున్నా సరే దానివల్ల మనకి నష్టమే తప్ప పెద్దగా ఉపయోగపడే లాభం అంటే ఏం లేదు. సో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే కనుక పొల్యూషన్ తగ్గించడం, ప్లాంట్స్ని ఎక్కువ పెంచగలిగితే ఆటోమేటిక్గా క్లైమేట్ అనేది మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, దేనిపైన అది చేసుకుంటూ పోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.